హలో దోస్త్, ఎలా ఉన్నావు? ఈరోజు మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకున్నాం. సి ప్రోగ్రామ్ రాయాలంటే మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఏం లేదబ్బా, సి ప్రోగ్రామ్ రాయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన పద్ధతుల గురించి డిస్కస్ చేద్దాం. మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే కింద ఒక రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట కొడితే మన ఛానల్లో ఏవైనా కొత్త వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ యూస్ చేసే అప్లికేషన్ పేరు Cygwin. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో, ఎలా యూస్ చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉంటుంది, లింక్ సెక్షన్ ఉంటుంది, డెఫినేషన్ సెక్షన్ ఉంటుంది, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, మెయిన్ సెక్షన్, సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే కమెంట్ రాసేది. ఫైల్ ఎందుకు రాస్తున్నాము, ఈ ఫైల్ ఆర్ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ డాక్యుమెంట్ సెక్షన్లో రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి లింక్ సెక్షన్. లింక్ సెక్షన్ ఏంటంటే మీరు ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏదైనా యూస్ చేస్తుంటే దానికి సంబంధించిన హెడర్ ఫైల్స్ అన్నీ లింక్ సెక్షన్లో పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ సెక్షన్. ఈ డెఫినేషన్ సెక్షన్లో మీరు ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఇక్కడ రాస్తారు. ఫంక్షన్ డిక్లరేషన్ అంటే నేను ఈ ఫంక్షన్ని యూస్ చేస్తున్నాను అని చెప్పి కంపైలర్కి మీరు చెప్తారు. ఇక్కడ జస్ట్ చెప్తారు. ఇక్కడ కింద సబ్ ప్రోగ్రామింగ్ సెక్షన్ దగ్గర దాన్ని డెఫినేషన్ రాస్తారు. దాని గురించి నేను అంత క్లియర్గా డీటెయిల్గా చెప్తాను, జస్ట్ ఇది ఓవర్ వ్యూ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఒక వేరియబుల్ని మీరు అన్ని ఫంక్షన్స్లో యూస్ చేయాలనుకుంటే ఇక్కడ గ్లోబల్గా డిక్లేర్ చేయాలి. దానికి ఎగ్జాంపుల్స్ నేను ఒక కోడ్ రాస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే డిక్లరేషన్, మెయిన్ ఫంక్షన్ కూడా డిక్లరేషన్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గ్లోబల్ డిక్లరేషన్ అంటే గ్లోబల్ వేరియబుల్స్, ఇక్కడ వచ్చేసి లోకల్ వేరియబుల్స్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ పార్ట్, ఫంక్షన్ని కాల్ చేయడం కానీ ఏదైనా ప్రింట్ చేయడం కానీ అలాంటివి అన్నమాట. ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ ఫైల్స్ చూద్దాం. సో ఇక్కడ ప్రోగ్రామ్ అనే ఫోల్డర్ ఉంది, అందులోకి వెళ్దాం. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అందులోనే ఉంటాయి. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ మనం చూస్తే ఇక్కడ స్ట్రక్చర్ డాట్ సి అని ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఓపెన్ చేసామో దాన్ని మేము స్ట్రక్చర్ డాట్ సి. ఫస్ట్ ఏం చేద్దామంటే స్ట్రక్చర్ని కాపీ చేసుకుందాం, దానికి ఇంకో పేరు ఇద్దాం. సో ఏబీసీ డాట్ సి, ఇది నా ఫైల్ నేమ్. మీరు మళ్ళీ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ చూస్తే ఏబీసీ డాట్ సి అనేది ఉంటుంది. విఐ ఏబీసీ డాట్ సి, నేను దాన్ని ఎడిట్ చేస్తాను. సో మీరు చూస్తే సేమ్ టు సేమ్. ఇప్పుడు నేను యాక్చువల్ ప్రోగ్రామింగ్ అనేది రాస్తాను. ఫస్ట్ ప్రోగ్రామింగ్ రాయడానికి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా. సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ ఉంది కజెట్, దాన్ని తీసేసి నేను యాక్చువల్గా డాక్యుమెంట్ సెక్షన్లో ఏం రాస్తారనేది ఇప్పుడు రాస్తాను. నెక్స్ట్ వచ్చేసి లింక్ సెక్షన్. సో లింక్ సెక్షన్లో ఏం రాయాలి? సో నెక్స్ట్ వచ్చేసి లింక్ సెక్షన్ ఏంటంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్. సో మనము కోడ్లో ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. ఆ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆ ఫంక్షన్ డెఫినేషన్ ఆల్రెడీ stdio.hలో ఉంటుంది. సో దీనికి లింక్ చేయాలి కాబట్టి మనం వాడే ఫంక్షన్ డెఫినేషన్కి లింక్ చేయాలి కాబట్టి ఇక్కడ లింక్ సెక్షన్లో include stdio.h అని రాస్తాం. సో stdio.h అంటే ఒక హెడర్ ఫైల్, అది ఒక హెడర్ ఫైల్. ఇందులో చాలా ఇన్బిల్ట్ డెఫినేషన్స్ ఉంటాయి. ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, దాని యొక్క ఇన్బిల్ట్ డెఫినేషన్ వచ్చేసి stdio.hలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ సెక్షన్. ఈ డెఫినేషన్ సెక్షన్లో ఏం రాస్తామంటే ఇప్పుడు మనం ఫంక్షన్ రాద్దాం, వాయిడ్ యూట్యూబ్ వాయిడ్. సో ఇది ఒక ఫంక్షన్ అనమాట, ఫంక్షన్ డిక్లరేషన్. సో ఇందులో ఫస్ట్ మనం డిక్లేర్ చేస్తాము, దాని తర్వాత సబ్ ప్రోగ్రామ్ సెక్షన్లో డెఫినేషన్ అనేది రాస్తాం. ఓకే, ఇప్పుడు మన కర్సర్ ఇక్కడ ఉంది, ఎంత ఎక్స్ట్రా అంత. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్. సో ఒక గ్లోబల్ వేరియబుల్ని డిఫైన్ చేద్దాం, a=10. ఇది డిక్లేర్ చేస్తాము. ఈ సెమికాలన్ అనేది ఖచ్చితంగా కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్. ఓకే, ఫస్ట్ మనం అంతా రిమూవ్ చేసేసాము. ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ఇంట్
b ఈక్వల్ టు 1. సో ఈ డిక్లరేషన్ పార్ట్, సో అందుకు డిక్లేర్ చేశాను ఒక వేరియబుల్ని. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ పార్ట్లో నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్, సో ఇక్కడ నేను రాసేది చేస్తాను వాల్యూస్ ఇన్సైడ్ మెయిన్. సో ఏ ఈక్వల్ టు, మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఏ అని రాస్తున్నా, బట్ ఇక్కడ మెయిన్లో ఏ అనే వేరియబులే లేదు. సో ఈ ఏ వేరియబుల్ ఇక్కడ గ్లోబల్ డిక్లరేషన్లో ఏ ఈక్వల్ టు 10ని అది తీసుకుంటుంది. ఈ %d అనే దాన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటాను. వీటి గురించి మనం ట్యుటోరియల్స్లో తెలుసుకున్నాం. నెక్స్ట్, సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని కాల్ చేసాం. మీరు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. సో మనం ఇక్కడ రాసిన యూట్యూబ్ అనే ఫంక్షన్ యూజర్ డిఫైన్డ్. ప్రింట్ఎఫ్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్ stdio.hలో ఉంటుంది. సో మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని కాల్ చేద్దాం, యూట్యూబ్ ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఇప్పుడు యూట్యూబ్ ఫంక్షన్ని కాల్ చేసాం, బాగుంది. ఇక్కడికి వస్తుంది, ఇది జస్ట్ డిక్లరేషన్ మాత్రమే, దాని డెఫినేషన్ కావాలి. సో ఆ డెఫినేషన్ మనం ఇక్కడ సబ్ ప్రోగ్రామింగ్ సెక్షన్లో రాద్దాం. డెఫినేషన్ అనేది ఇక్కడ సబ్ ప్రోగ్రామింగ్ సెక్షన్లో వస్తుంది. /n అంటే న్యూ లైన్. సో మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ వాల్యూ కూడా యూట్యూబ్ అనే దాంతో ఎలాంటి ఈ ఫంక్షన్లో ఎక్కడ మనం డిక్లేర్ చేయలేదు, కానీ యూజ్ చేస్తున్నామంటే ఈ గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటంటే ఈ గ్లోబల్ వేరియబుల్ ప్లేస్లో ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ని ఎలాంటి ఫంక్షన్స్లో అయినా వాడుకోవచ్చు. ఈ ఫైల్లో ఉన్న ఆల్ ఫంక్షన్స్లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లోకల్ వేరియబుల్ అంటే ఒక ఫంక్షన్లో ఈ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్లో ఇది రాస్తే దీన్ని స్కోప్ అంటారు. విత్ ఇన్ ఈ స్కోప్లో మాత్రమే ఇది వర్క్ చేస్తుంది. int b ఈక్వల్ టు 1 అనేది. సో ఈ b వేరియబుల్ ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్ లోపలనే యూజ్ చేసుకోవాలి. అలాగే మీరు ఫంక్షన్లో ఎక్కడైనా డిక్లేర్ చేస్తే దాన్ని విత్ ఇన్ దిస్ స్కోప్లోనే యూజ్ చేసుకోవాలి. సో గ్లోబల్ వేరియబుల్ ఏంటంటే ఇక్కడ డిక్లేర్ చేస్తే అన్ని ఫంక్షన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన ప్రోగ్రామింగ్ అయిపోయింది, మనం డైరెక్ట్గా రన్ చేసేద్దాం. సో దీన్ని సేవ్ చేయడానికి ఎస్కేప్ షిఫ్ట్ ZZ. సో ప్రోగ్రామ్ సేవ్ అయిపోయింది. మనం ఏం చేద్దామంటే cc abc.c. సో ఇక్కడ వార్నింగ్ చూపిస్తూ ఉంది. వార్నింగ్ వచ్చేసి అట్ లైన్ నెంబర్ 13:1. సో ఆ వార్నింగ్ ఏంటో చూద్దాం. సో ఏం చెప్తుందంటే రిటర్న్ టైప్ డిఫాల్ట్స్ టు ఇంట్ ఇంప్లిసిట్. ఓకే, సో మనకి యాక్చువల్గా ఇక్కడ రిటర్న్ టైప్ అనేది పెట్టాలి. సో ఇక్కడ వాయిడ్ ఇద్దాం. ఎస్కేప్ షిఫ్ట్ ZZ సేవ్ అండ్ క్లోజ్, కంట్రోల్ స్క్రీన్ Ctrl+L అండ్ దెన్ cc abc. నౌ ప్రోగ్రామ్ ఇస్ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. ఈ కంపైల్ అయిన ప్రోగ్రామ్కి .a.exe అనే ఫైల్ క్రియేట్ అయింది. ఇదే మీ ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా గ్లోబల్ వేరియబుల్ ఎలా పనిచేస్తుందో చెప్తాను. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏ వాల్యూ అనేది చేంజ్ చేస్తాం. సో a ఈక్వల్ టు a+10. Control Shift ZZ. కంపైల్ చేయండి, రన్ చేయండి. సో మీరు ఇక్కడ ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్లో a ఈక్వల్ 10 వచ్చింది. ఆర్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇక్కడ a ఈక్వల్ 20 వచ్చింది. సో ఇలాగా ఇది వర్క్ అవుతుంది. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రాము. ఇక్కడ ఏం లేదు, ఈ స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది రేపు ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా కానీ చాలా యూజ్ అవుతుంది. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సో ఇది అనేది చాలా బేసిక్ అనమాట. ఇది ఏమంటారంటే ఫౌండేషన్ లెవెల్, చాలా బేసిక్, చాలా ఫౌండేషన్. ఇది కరెక్ట్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పునాది స్ట్రాంగ్గా ఉంటేనే
బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే మీ ప్రోగ్రామింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, మన దోస్తులతో ఇంకా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.